నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన వాక్యమే సత్యం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అందుకు వారు, మేము కలలు గంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడి అనెను. తర్వాత 14వ అధ్యాయం 14 వచనంలో మాట చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలాగనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఎక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యాన్ని చదువుకున్నాం. నీ వాక్యములో ఉన్న సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. వాటిని మేము గ్రహించి గైకొని మీ వాక్య సత్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చదువుకున్న 8వ వాక్యములో యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే, భావములు చెప్పుట దేవుని ఆధీనమే. ఎందుకంటే కళ చెప్పాడు, అయితే వాటి భావము చెప్పగలవాడెవడునూ లేడు. అంటే మనుషులలో కలల భావమును చెప్పగలవాడు ఎవడును లేడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి కలలు గనకండి, కలల మీద ఆధారపడకండి, కల భావాల కొరకు ప్రోకలాడకండి. వాక్యమే మనకి. అయితే ఇక్కడ కల భావము చెప్పగలవాడెవడు లేడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కలభావము చెప్పుట దేవుని ఆధీనం. యోసేపు చెప్తున్న మాట ఏంటంటే, కళ యొక్క భావాన్ని చెప్పటం అనేది దేవుని ఆధీనం, దేవుడే ఆ భావాన్ని చెప్తాడు అని యోసేపు అక్కడున్న ఆ ఇద్దరు ఖైదీలకు చెప్తూ ఉన్నాడు. దేవుని ఆధీనం. కలభావమే కాదు, సమస్తము ఆయన ఆధీనమే. సమస్త సృష్టి ఆయన ఆధీనంలోనే ఉంది. సర్వ శరీరులు ఆయన ఆధీనంలోనే ఉన్నారు. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. పిల్లలు గమనించండి, కళల భావం చెప్పడం మాత్రమే కాదు, సమస్తము ఆయన ఆధీనం. కాబట్టి కళ చెప్పాడు, కళ భావం కూడా యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పాడు అనడం కంటే దేవుడే యోసేపు ద్వారా ఆ కళ భావాన్ని ఆ ఖైదీలకు వివరించాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న భావాలు మనం అర్థం చేసుకోవాలంటే, తెలుసుకోవాలంటే మనం దేవుణ్ణి అడగాలి. దీని భావం ఏంటి అనే ఆ ప్రశ్న మనుషుల్ని అడిగితే వారు సరిగా చెప్పలేకపోవచ్చు, కానీ దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ప్రభువు కూడా తన శిష్యులకు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో ప్రభువారు చెప్పినటువంటి
ఆ విత్తువాని గురించిన ఉపమానము శిష్యులకు అర్థం కాలేదు. అప్పుడు ఏకాంతంగా ప్రభు ఉన్నప్పుడు వెళ్ళి దీని భావం ఏంటి అని ప్రభుని అడిగారు. ప్రభువే దాని భావాన్ని వివరంగా వారికి చెప్పారు. మనకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే బైబిల్లో ఉంటే ప్రభువుని అడిగితే చాలు. ప్రభువుని అడిగితే ప్రభువే మనకి దాని భావాన్ని చెప్తాడు. అందుకని యోసేపు ఏమన్నాడు? కలభావము చెప్పుట దేవుని ఆధీనమే. అయితే కలభావాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత యోసేపు ఇక్కడ ఒక తేలికైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. యోసేపు మరి ఎందుకు ఇలాగా మాట్లాడాడు? మరి బహుశా యోసేపు కూడా మనుషుడే, మనలాంటి స్వభావం గల మనుషుడే. అయితే అన్ని విషయాలలో దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా నడుచుచు దేవుని చేత ఆదరించబడుతున్న యోసేపు ఈ సమయంలో మరి తొందరపడ్డాడేమో విడుదల కోసం. అప్పటికే దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా మనము దైవగ్రంథంలో ఉన్న లెక్కల ప్రకారంగా చూస్తే దాదాపు 17 సంవత్సరాలు అయిపోయింది. యోసేపు తన తండ్రిని విడిచి, అన్నదమ్ములను విడిచి, తన సొంత దేశాన్ని విడిచి 17 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఒకవేళ తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందేమో, తన సొంత దేశం, తన సొంత గృహం జ్ఞాపకం వచ్చిందేమో, వెళ్ళాలి, నేను విడుదల పొందాలి అనేటువంటి ఆతృత యోసేపులో కలిగిందేమో. కానీ మరి ఇక్కడేమంటున్నాడు? ఎవరి కనికరాన్ని కోరుతున్నాడు? మరి ఎవరి దయను కోరుతున్నాడు అంటే ఒక మానవుని దయను కోరుతున్నాడు. ఒక మానవుని దయను కోరుతున్నాడు. ఒక మానవుని సహాయాన్ని కోరుతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఎప్పుడే కానీ, ఎక్కడే కానీ, ఏ పరిస్థితుల్లో కానీ మనము మనుషుల సహాయాన్ని కోరకుండా ఉండటమే మనకు మేలు. ఎందుకంటే 118వ కీర్తన 8వ వచనంలో నరులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ చెప్తుంది. 146వ కీర్తన 3వ వచనం చెప్తుంది, నరుల వల్ల కానీ రాజుల వల్ల కానీ రక్షణ కలగదు అని. రక్షణ అనేది దేవుని వల్లనే. రక్షకుడు ఒక్కడే, దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగానే రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చిన ఏకైక రక్షకుడు ఆయన. మన రక్షకుడు సిలువలో శిక్షను పొందాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ రక్షకుణ్ణి నమ్మితే నీకు రక్షణ, విడుదల, ఏదైనా సరే నీకు విడుదలైనా, విమోచన అయినా, రక్షణ అయినా, పాపం నుండి విడుదలైనా, ఏదైనా నిన్ను రక్షించేవాడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను ఆశ్రయించాలి అన్నాడు బైబిల్, మనుషులను కాదు. ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు, మనుషుల్ని కాదు. ఎందుకంటే మనుషుడు నమ్మదగినవాడు కాదు. మనుషుడు లక్ష్య పెట్టడానికి తగినవాడు కాదు. మనుషుడు తగినవాడు కాదు. ఏ విషయంలో కూడా మనుషుడు ఎన్నికైన వాడు కాదు. దేవుడొక్కడే నమ్మదగినవాడు, నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. మన ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ యోసేపు ఈ పానదాయకుల అధిపతిని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నా యందు కరుణించి అంటున్నాడు. కనికరించేవాడు దేవుడు.
కరుణించు అని దేవుణ్ణి అడగాలి కానీ మనుషుల్ని కాదు. దేవుడు కనికరిస్తే మనుషులు కూడా కనికరిస్తారు. మనం ముందు వచ్చిన వాళ్ళు అదే చూశాం కదా. 21వ వచనంలో 39 అధ్యాయం 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆచరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. దేవుని కనికరం ఉంటేనే మనుషుల కనికరం ఉంటుంది. దేవుని దయ ఉంటేనే మానవుల దయ ఉంటుంది. దేవుడు కటాక్షించకుండా మనుషుడు ఎవరు మనం కటాక్షించాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఇక్కడ కనికరించు అని ఒక మనుషుణ్ణి వేడుకుంటున్నాడు కానీ దేవుణ్ణి వేడుకోవలసింది. ప్రియులారా గమనించండి, యోసేపు కూడా మనుషుడే. ఈ విషయంలో మరి ఎందుకు అలాగా అన్నాడు? ఒకవేళ ఇంటి మీద ధ్యాస వచ్చి, ఇంటి మీద మరి బెంగ వచ్చి బయటికి వచ్చేయాలి, నేను ఎలాగైనా విడుదల పొందాలి, ఎందుకంటే నేను ఏ నేరం చేయలేదు కదా, మరి ఏ నేరం చేయకుండా కానీ నేను ఇక్కడికి వచ్చాను కదా, ఈ సంగతి ఫరోతో నువ్వు మాట్లాడి చెప్పు అంటే, నువ్వు రికమెండ్ చేస్తే, నువ్వు రిక్వెస్ట్ చేస్తే మరి ఫరో నా యందు కనికరపడి నన్ను విడిపిస్తాడు అని అనుకుంటున్నాడు. ఇది మానవ సహజం, మానవ బుద్ధితో ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇది దైవికమైనటువంటి ఆలోచన కాదు. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు మన యొక్క అవసరతలు మనల్ని తొందర చేస్తూ ఉంటాయి. సామెతల గ్రంథంలో రాయబడినట్లు వాని కడుపు వాని చేత కష్టం చేయించిందని, వాని కడుపు వారిని తొందర పెట్టింది అనే మాటలు మనం చదువుతున్నాం. కొన్నిసార్లు మన అవసరాలు, మనకున్న సమస్యలు, కష్టాలు, బాధలు మనల్ని తొందర పెట్టచ్చు, కానీ తొందరపడకూడదు. ఒకవేళ తొందర పెట్టినా నువ్వు మనుషుల మీద ఆధారపడకూడదు. బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్మకండి, మనుషుల్ని ఆశ్రయించకండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే మీకు మేలు అని బైబిలు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ చూడండి, యెహోవాకు, ఆయనకు, ఆయనను, ఇక్కడ ఆయన 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 అని 3 సార్లు రాయబడింది. మనం మార్గం ఆయనకు అప్పగించాలి, మనము ఆయన్ని నమ్ముకోవాలి, ఆయనే మన కార్యాన్ని నెరవేరుస్తాడు, మనుషులు కాదు. నువ్వు అప్పగించుకో, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు, ఆయన్ని నమ్ముకో, అంతే, మనుషులను కాదు. మనుషుల్ని నమ్మొద్దు అని బైబిల్ చెప్తుంది కదా. నమ్మొద్దు అంటే దేవుణ్ణి నమ్మండి. ఇక్కడ చెప్పాడు, ఆయనను నమ్ముకొనుము. నువ్వు ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. 55వ కీర్తన 22వ వాక్యంలో కూడా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఇక్కడ బైబిల్ చెబుతుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. మన భారము, మన బాధ్యతలు అన్నీ ఆయనకు అప్పగించటమే. నీ పనుల భారం, నీ భారం. ఎందుకంటే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అన్నాడు కదా. మన పాప భారాన్ని మోసిన ప్రభువు మన భారాలన్నీ ఆయన మోస్తాడు. అందుచేత యోసేపు ఇక్కడ ఒక మనుషుణ్ణి నమ్మటం, ఒక మనుషుని కనికరం కోరటం అనేది మంచిది కాదు. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే,
నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అన్నాడు. నీకు క్షేమము కలిగినప్పుడు, నీకు క్షేమము కలిగినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మన ప్రభువు చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ఆయన రొట్టె చూపించి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము అన్నాడు. ఆయన పాత్ర చూపించి, మీ విమోచన కొరకు, మీ పాప విమోచన కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. ఈ రొట్టెను తిన్నప్పుడల్లా, ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఎందుకంటే మన ప్రియ ప్రభు మనకి క్షేమమునిచ్చాడు. నెమ్మది లేని బ్రతుకులు, శాంతి సమాధానము లేనటువంటి జీవితాలు, ప్రియులారా, పాపములో మునిగి తేలుతూ పాపాన్ని బట్టి వచ్చేటువంటి నరక శిక్షకు వెళ్ళిపోతున్నటువంటి నిన్ను నన్ను ఆ పాప శాపము నుండి విమోచించి మనకు క్షేమకరమైనటువంటి స్థితినిచ్చాడే ప్రభు. ఆయన మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ప్రభువుని మరిచేదే లేదు. ప్రభు వలననే కదా మనకి క్షేమం. ప్రభు చేసినటువంటి బలియాగం వలననే కదా మనకి రక్షణ. ప్రభు మనకిచ్చినటువంటి క్షేమమును బట్టి ప్రభువుని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా. ఈ క్షేమ స్థితి మన ప్రభువే మనకిచ్చాడు. కాబట్టి క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె విరిచే కూడికలో సంఘముగా చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చేసినటువంటి ఆ యాగమును మనము తలపోస్తూ, ఆ యాగము ద్వారా మనకు ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆ క్షేమము, ఆ నెమ్మది, ఆ విశ్రాంతి, ఆ సమాధానము, ఆ శాంతి, ఆ సంతోషము, ఆనందము, వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రభువుకి మనము మన జీవితాలను సజీవయాగంగా మరొకసారి అర్పించుకుంటూ ఈ యెహోవా ఫలాన్ని సమర్పిస్తూ మన ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వారికి క్షేమం కలిగినప్పుడు వారు యెహోవాను మరిచిరి అని ఉందండి బైబిల్లో. దేవుణ్ణి మరిచిపోతే ఇక చూడు, మరి దావీదు దేవుణ్ణి మర్చిపోడు, దేవుడు చేసిన ఉపకారాలు కూడా ఆయన మర్చిపోడండి. ఎందుకంటే దేవుణ్ణి మరవకూడదు, దేవుడు చేసిన ఉపకారాలు మరవకూడదు. దేవుడు చేసినటువంటి మహోపకారం ఏంటంటే మన రక్షణ నిమిత్తము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనను సిలువలో బలి చేసి మనకు రక్షణ ఇచ్చాడే దేవుడు. అదే గొప్ప ఉపకారం. మనుషులందరూ పొందవలసిన గొప్ప ఉపకారం ఏంటంటే అదే. ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు, ఆ ఉపకారం చేసిన దేవుణ్ణి మరవకూడదు. ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి అని దావీదు తన కీర్తనలో చెప్పాడు. ప్రియులారా, క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభువుని తలపోస్తున్నామా? ప్రభు మన పట్ల చేసినటువంటి ఆ బలియాగమును, ఆ శిలువ యాగమును తలపోస్తూ ఆ ప్రభువుకి మన జీవితాలను సమర్పించుకుని ఆయనను స్తుతించి ఘనపరచు వారంగా ఉన్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీకు క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో. ఇక్కడ తన యొక్క స్థితిని ఒక మనుషునితో చెప్తున్నాడు. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియూ చేయలేదని అతనితో. ఒక మనుషుని
సహాయం కోరుతూ ఒక మనుషునితో తన బాధ చెప్పుకుంటున్నాడు యోసేపు. ప్రియులారా, మనుషుల వలన మనకేమీ ప్రయోజనం లేదు. ఒకవేళ రాజుతో చెప్పగలడు, కానీ రాజు విడిపిస్తాడా? రాజు విడుదల చేస్తాడా? తెలీదే. చెరసాలలో ఉండుటకు అనుమతించినటువంటి దేవుడు, అంటే యోసేపు చెరసాలలో ఉండుటకు అనుమతించిన దేవుడు చెరసాల నుండి బయటికి తీసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుండబెట్టగల సమర్థుడు. ఈ సమయంలో మరి యోసేపు ఎందుకు ఇట్లాగా చేశాడు ఆలోచన చేద్దాం. ప్రియులారా, గమనించండి. మన జీవితంలో చాలాసార్లు చాలా తొందరలు మనకు కలిగినప్పుడు మనుషులతో మనం చెప్పుకుంటూ ఉంటాం. మన బాధలు, మన కష్టాలు మనుషులతో చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనుషులతో కాదు, మనుషులతో చెప్పుకోవడం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. చాలామంది అంటారు, బాధ చెప్పుకుంటే బాధ తీరుతుందండి. ఏమో, చెప్పుకుంటే తీరదు. నీ బాధకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి, నీ బాధను తీసివేసేటువంటి దేవునితో చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది తప్ప ఎవరితో చెప్పినా నీ బాధ తీరదు. ఉదాహరణకి మనము హన్నానే చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా ఏడుస్తూ వచ్చేది మందిరానికి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే భర్తతో చెప్పేది బిడ్డలు లేరు కదా అని. కానీ భర్త ఏమన్నాడు? నేనున్నాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీకు బిడ్డలెందుకు, నేనే నీకు బిడ్డను కదా అన్నాడు. కానీ ఆమెకున్నటువంటి ఆ దుఃఖ కారణాన్ని తీసివేయగలిగాడా? ఒకవేళ భర్త చెప్పినటువంటి మాటలతో ఆమె ఆదరించబడిందా? ఆమె కోరిక తీరిందా? లేదే. అందుచేత ఎప్పుడు ఆమె బాధ తీరింది, లేకపోతే ఎప్పుడు ఆమెకు ఆదరణ కలిగింది, ఎప్పుడు ఆమెకు సంతానం కలిగింది అంటే దేవునితో మొర్ర పెట్టుకున్నప్పుడు. గుర్తుపెట్టుకుందాం, మనుషుల వలన మనకి సహాయం కలగదు, మనుషుల వలన మనకు ఆదరణ కలగదు, మనుషుల వలన మనకు విడుదల కలగదు, మనుషుల వలన మనకి నెమ్మది కలగదు. కేవలం దేవుని వలననే. హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకుంది. తన హృదయంలో ఉన్న బాధ అంతా దేవునికి చెప్పుకుంది. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. ఏమీ దాచుకోకుండా దేవుని దగ్గర కుమ్మరించింది. ప్రియులారా, ఎన్నోసార్లు దేవుని మందిరానికి వచ్చింది కానీ దేవునితో చెప్పలేదు. తన బాధ దేవునితో చెప్పలేదు. భర్తతో చెప్పుకుంది, ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంది, తనలో తాను కుమిలిపోయింది కానీ దేవునితో చెప్పలేదు. దేవునితో చెప్పనంత కాలము హన్నాకు ఆదరణ కలగలేదు, బిడ్డలు కలగలేదు. హన్నా దేవునికి చెప్పింది, దేవుని సన్నిధిలో తన బాధంతా కుమ్మరించింది. అప్పుడు అన్నాకు బిడ్డలు కలిగారు, అన్నాకు ఆదరణ కలిగింది, దుఃఖం పోయింది. ఎప్పుడూ దుఃఖపడలేదండి. రాయబడిన మాట ఏంటంటే నాటి నుండి ఆమె ఎప్పుడూ తన ముఖంలో దుఃఖం లేదు. అంతకుముందు ఆమె ముఖము దుఃఖముతో నిండిపోయింది, వేదనతో నిండిపోయింది. కానీ ఎప్పుడైతే హన్నా దేవునికి మొరపెట్టుకుందో దేవుడు ఆమె మొర ఆలకించాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. ప్రియమైన వారులారా, గమనించండి, ఇక్కడ యోసేపు ఒక మనుషునికి మొరపెట్టుకుంటున్నాడు. యోసేపు గురించి దేవునికి తెలీదా? ఈ మనుషునికి చెబుతున్నాడు. తన గురించి దేవునికి తెలీదా? దేవుని ఎరుకలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దేవుని చిత్తములోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దేవుని అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దేవుడు ఒకానొక రోజున ఆయనను హెచ్చించబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని కలలోనే ఆనాడు దేవుడు చూపించాడు కదా. ఇన్ని తెలిసినా కూడా యోసేపు ఒక మనుషుని మీద ఆధారపడటం అనేది ఇక్కడ యోసేపులో ఉన్న ఒక లోపాన్ని మనం చూస్తున్నాం. లోపము అంటే
ఒక అపనమ్మకత్వమా, లేకపోతే తాను విడుదల పొందాలి అనేటువంటి ఆ తొందరపాట, ఏమైనా కావచ్చు. పిల్లరా, మనం కూడా కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళతో చెప్తే బాగుండు, వీళ్ళతో చెప్తే బాగుండు, లేకపోతే ఒక అధికారితో చెప్తే బాగుండు, ఒక నాయకునితో చెప్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఫలితం శూన్యం. ఎందుకు అంటున్నాను అంటే, యోసేపుకు ఇక్కడ ఏం జరిగింది? ఆ పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళాడు, మర్చిపోయాడు. అంత మేలు పొందినటువంటి వ్యక్తి ఆ మేలు చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయాడు. ఇది కూడా మనకు ఒక పాఠం. ఈనాడు ప్రభువుని మర్చిపోతున్నావు. మేలు చేసిన ప్రభువుని, ఉపకారములు చేసిన ప్రభువుని, నిన్ను రక్షించిన రక్షకుణ్ణి మర్చిపోతున్నావు. అందుకనే చెప్పాడు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. యోసేపు కూడా ఆ పానదాయకుల అధిపతితో చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రేమైన వారలారా, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. లోకాసు వార్తలో 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఒక్కడే వెనక్కి వచ్చాడు. 9 మంది మర్చిపోయారు. తనను శుద్ధులుగా చేసిన ప్రభువుని మర్చిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడా అని అడిగాడు ప్రభు. ఈ రోజున కూడా నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నువ్వు ఎక్కడున్నావు? నిన్ను రక్షించిన నీ ప్రభువుని మరిచిపోయి, నీ ప్రభువుని విడిచి నువ్వెక్కడున్నావు? ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ప్రియులారా, గమనించండి. క్షేమము కలిగినప్పుడు కింద వచనాలు మనం చూస్తున్నాం, అతడు మరిచిపోయాను అనే మాట మనము చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడంట? 2 సంవత్సరాలు మర్చిపోయాడని బైబిల్ చెప్తుంది 41వ అధ్యాయము 1వ వచనంలో. 2 సంవత్సరాలు ఉపకారం చేసిన వ్యక్తిని మర్చిపోయాడంటే మీరు ఆలోచన చేయండి. అసలు మన ప్రభువుని ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా మన ప్రియ ప్రభువుని మరవకూడదు ప్రియులారా. ఎందుకంటే మన ప్రభువే మనకి క్షేమాన్ని ఇచ్చాడు. క్షేమాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని మరిస్తే మనకి నష్టమే. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ, ప్రభువు మీదనే ఆధారపడి, ప్రభువు మార్గములోనే జీవిస్తూ, ప్రభువుని ఆరాధన చేస్తూ ప్రభు కొరకే జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు దయచేసిన శ్రేష్టమైన మీ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలించినట్లు నీరు కట్టండి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.